జై శ్రీమన్నారాయణ. దేవుడు ఒక్కడే అనే విషయాన్ని మనం చిన్న స్టోరీగా షేర్ చేసుకుందాం. ఒక కొలను ఉందంట. కొలనికి 4 వైపులా 4 మెట్లులాగా కట్టి కొలంలోకి దిగే మార్గం ఉందంట. అన్ని వైపుల నుంచి నీళ్లు పట్టుకెళ్తూ ఉన్నారంట జనాలు. ఒక అతన్ని అడిగితే నీరు అని చెప్పారంట. నీళ్లు పట్టుకెళ్ళే వేరే వైపు కొలంలో వేరే వైపు నుంచి వెళ్ళే అతన్ని అడిగితే వాటర్ అన్నాడంట. ఇంకో వైపు నుంచి వెళ్ళే అతన్ని అడిగితే పానీ అన్నారంట. మరొక వైపు నుంచి వెళ్ళే అతన్ని అడిగితే వెళ్ళం అన్నారంట. అంటే చూసారా, నీరు ఒక్కటే, పేర్లు వేరుగా ఉన్నాయి. ఒకే భగవంతుడు. మనమందరం ఆత్మస్థితిలో ఉంటే భగవంతుడు ఒక్కడే అని తెలుసుకోగలుగుతాము. మన ప్రతి ఒక్కళ్ళలో ఉన్నటువంటి భగవత్ రూపము ఆత్మరూపమే. ఆత్మస్థితిని మనం ఎప్పుడూ పొందాలంటే ధ్యానం వల్లే సాధ్యమవుతుంది. ధ్యాన స్థితిలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆత్మ ఒక్కటే. ఎదుటి మనిషిలో ఉన్న పరమాత్మ కూడా మనలాంటి వాడే అని తెలుసుకోగలుగుతారు. జై శ్రీమన్నారాయణ.